బ్యాక్ టు చిన్న బ్లాగ్స్. ఏంటంటే మా చెల్లె బర్త్డే ఉన్నది. మా చెల్లె బర్త్డే కోసం అయితే 3 గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసినాము. ఇప్పుడు మీరైతే వీడియో మొత్తం అయితే చూడండి. ఇప్పుడైతే ఏమేమి గిఫ్ట్ ఇస్తాము మొత్తం సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసినాము. ఇంతవరకు ఎవరికీ తెలియదు ఏమేమి ఇస్తున్నామని. చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే కేక్ ఇవన్నీ అయితే కటింగ్ లాస్ట్కి అయితే ఇద్దాము. సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఏమైతే చూద్దాము. గిఫ్ట్ ఇచ్చినాక సర్ప్రైజ్ అవుతుందా మరి ఏమైతే చూద్దాము. లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్. వీడియో అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో అవైతే కామెంట్స్లో పెట్టండి. మేమైతే ఆ వీడియోస్ అయితే పక్క చేస్తాము. మీరు ఏ పెడతారో అవి అయితే మేము పక్క చేస్తాము. ఇప్పుడైతే మా చెల్లె కేక్ కటింగ్ అయితే చూడండి. మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. నేను మళ్ళీ చెప్తున్నా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే చూసాము మా పిన్ని అన్నమాట. మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు అయితే ఉన్నారు. మా అన్న, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, మా మమ్మీ, మా తమ్ముడు వీళ్ళందరూ అయితే ఉన్నారు. మేమైతే డెకరేషన్ అయితే అంత ఏం చేయలేదు, నార్మల్గా చేసి పెడుతున్నాము. కేక్ కటింగ్ అయితే చూడండి. సైడ్ ఫొటోస్ అయితే తీస్తున్నారు, అది చూస్తుంది. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఏవి ఉంటాయి అనేది ఇవన్నీ అయితే చూపిస్తాము. మేము లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే మీరైతే ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం వీడియో టోటల్గా అయితే చూడండి. మీరైతే కేక్ కటింగ్ మేమైతే గిఫ్ట్స్ ఇవన్నీ చూపిస్తాం చూడండి. ఇప్పుడు ఏమేమైతే ఎట్లుంటుంది అంతే ఏందనేది ఫొటోస్ ఇట్లా తీస్తున్నాము. ఫొటోస్ మంచిది అంటే తీస్తలేరు, అందుకనే చేస్తాను. మేము స్ప్రే షార్ట్స్ అయితే కొడుతున్నాం. నేను కొట్టినప్పుడు అయితే పడలేదు, మళ్ళీ మా అన్న కొట్టినప్పుడు అయితే పడ్డది షార్ట్. ఇప్పుడు నెక్స్ట్ మేము ఏమనుకుంటామంటే గిఫ్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇద్దాం. గిఫ్ట్ అయితే ఇద్దాము. ఇప్పుడైతే వీడియో టోటల్ చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మా చెల్లె మొత్తం అంటింది అది. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక షార్ట్ కూడా పెట్టిన, ఇంకో చిన్న చెల్లెది. అది కూడా చూడండి, సపోర్ట్ చేయండి మా వీడియోస్. మీకు ఏమేమి వీడియోస్ కావాలో అవన్నీ చేస్తాము, మీకు కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ మా అన్న మీద ప్రాంక్ చేస్తాము లేదా అనేది కామెంట్స్ అయితే పెట్టండి. మా అన్న మీద ప్రాంక్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ప్రాంక్ అయితే చేద్దాం ఈసారి మా అన్న మీద. రైట్, గైస్ ఇప్పుడైతే గిఫ్ట్ ఇచ్చే టైం అయితే అయింది. మా బాబాయ్ అయితే ఫ్రేమ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు. ఆ ఫ్రేమ్ బాబాయ్ అయితే గిఫ్ట్ ఇస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఇప్పుడు ఓపెన్ చేస్తుంది చూడండి, లాస్ట్ అయితే చూడండి. ఫ్రేమ్ అయితే గిఫ్ట్ ఇస్తున్నాడు మా బాబాయ్ ఉన్న మా పిన్ని. మా చెల్లెకి ఇస్తున్నారు గిఫ్ట్ చూడండి. ఓపెనింగ్ చేశారు ఇప్పుడు వాళ్ళైతే ఓపెన్ చేస్తారు. ఫోటో అయితే నేను చూసిన వాళ్ళకి అయితే హైలైట్ వచ్చింది. ఫోటో ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ పెట్టండి. ఫోటో రెండు ఫోటోలు పెట్టింది. ఫ్రేమ్ అయితే ఇదైతే ఇచ్చినాము. ఇంకొక ఫ్రేమ్ కూడా ఉన్నది. ఆ ఫ్రేమ్ మా ఫ్యామిలీది. గైస్ గిఫ్ట్ అయితే చూసి కదా మా బాబాయ్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఉన్నది, అది చూపిస్తాము. మా ఫ్రెండ్ అయితే తీసుకొస్తున్న గిఫ్ట్ అయితే. గిఫ్ట్ ఎట్టిన కామెంట్స్లో కూడా పెట్టండి. గైస్ మీరైతే ఫస్ట్ గిఫ్ట్ చూసారు కదా, ఇప్పుడు సెకండ్ గిఫ్ట్ అయితే చూడండి. మా సెకండ్ గిఫ్ట్ అయితే మా ఫ్యామిలీ, మా నలుగురు అయితే ఫోటో అయితే ఫ్రేమ్ ఇచ్చినాము. ఇంకొకటి అయితే
ఇంకొక ఫ్రేమ్ కూడా ఉన్నది. ఫ్రేమ్ అది మాకు, అది వేరే ఫ్రేమ్. ఇంకొకటేమో టెడ్డీ బేర్ ఇచ్చింది. టెడ్డీ బేర్ ఇక్కడ ఇచ్చిళ్ళు. టెడ్డీ బేర్ తర్వాత మా గిఫ్ట్ ఉన్నది. అది అయితే మీరు చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి నా వీడియో. నెక్స్ట్ గిఫ్ట్ ఏంటనేది చూపిస్తాను. మా మమ్మీ మా డాడీ వాళ్ళతో దిగింది ఫోటో. ఓకే, మళ్ళీ మేము మళ్ళీ దిగినాము. నెక్స్ట్ అయితే మా గిఫ్ట్ చూపించబోతున్నాము. మా గిఫ్ట్ చూడండి, వాళ్ళు ఏముంటుందో ఏందో కూడా లాస్ట్ వరకు చూడండి. వాళ్ళు ఏమున్నదో ఓపెన్ చేసి చూడండి. మా చెల్లి ఓపెనింగ్ చేస్తాం చూడండి. వాళ్ళు ఏం గిఫ్ట్ అనేది కామెంట్ చేయండి. ఓపెన్ అయితే చేస్తాను. మా తమ్ముడు అయితే వాటర్ తేవడానికి పంపించాను. ఫస్ట్ నార్మల్ వాటర్తో పెడితే వస్తుందా రాదని చూస్తే నార్మల్ వాటర్తో రాలే. మళ్ళీ నార్మల్ హీట్ వాటర్తో పెడితే కూడా రాలే. మళ్ళీ ఓవర్ హీట్ వాటర్ పెడితేనే వచ్చింది. మీరు కూడా మళ్ళీ అది కొంచెం సేమ్ అట్లనే పెట్టండి. నేను తీసుకున్నది అయితే కప్పు తీసుకోవాలన్నమాట. కప్పు హీట్ వాటర్ పోసేస్తుంది కదా, ఆ కప్పు అయితే మేము ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చి తెప్పించినాము. కప్పు చూడండి, లాస్ట్ వరకు చూడండి. అది నార్మల్ వాటర్ పోసి రావాలి. తర్వాత హీట్ వాటర్ పోసినాక వచ్చింది. అలాంటి ఏమీ వస్తుంది. ఎట్లుంటుంది అనేది ఓపెన్ చేస్తాము. ఆ డెకరేషన్ కింద పడుతూ ఉన్నది. డెకరేషన్ అంటే లేదు. ఆ కప్ అయితే చెప్పినాము. ఆ కప్పు నార్మల్ వాటర్ పోస్తే రాలేదు. 2 times ట్రై చేసినాం, రాలేదు. మేమైతే చూస్తాం కదా, నార్మల్ వాటర్ అయితే పోసినాము, అదైతే వస్తలేదు. నార్మల్ వాటర్ పోసినట్టు రాకపోతే మళ్ళీ మేము తీసి నార్మల్ హీట్ వాటర్ కూడా పోసినాము, అట్లా కూడా రాలేదు. మళ్ళీ ఓవర్ హీట్ వాటర్ పోసినాక వచ్చింది. మేము వాళ్ళ ముందు చూడండి, లాస్ట్ అయితే మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు అయితే పోసినాం. మళ్ళీ నార్మల్ హీట్ అవి పోసినాక కూడా రాలేదు. చూడండి, అది ఫోటో వచ్చినట్టు వస్తుంది, అది వస్తలేదు. చిన్నప్పుడు ఫోటో అది నార్మల్ వాటర్ కాబట్టి అది వస్తలేదు. మా తమ్ముడు చూడండి, సైడ్ పెట్టే హీట్ అయితే లేదని చూస్తుంది. అది ఫోటో ఎందుకు వస్తుందా అని చూస్తుంది. ఫోటో వచ్చే తెలియదు కదా. కొంచెం వేడి నీళ్ళు అయితే మళ్ళీ పోసినాము. కొంచెం వేడి నీళ్ళు పోసినాక కూడా మళ్ళీ రాలే. అది కూడా రాకపోయే వరకు మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ ఇంకా వేడి ఇంకా ఎక్కువ వేడి నీళ్ళు వచ్చినాయి. అట్లా రాలే కదా. మీరు కూడా ఎక్కువ వేడిగా నీళ్ళు అయితే చేసి ఎత్తేయండి. అట్లయితే రావట్లేదు. చూడండి, వస్తుందో రాలేదు. కొంచెం ఫ్యాన్ సౌండ్ వినబడుతుండవచ్చు, అడ్జస్ట్ చేసుకోండి. ఫ్యాన్ సౌండ్ అట్లా వస్తుంది కదా. రావట్లేదు. అది పక్క పెట్టి మళ్ళీ చేయొచ్చు. అంతగా మీరైతే చూసినట్టయితే మా బాబాయ్ మా అక్క అయితే పెడుతున్నారు. మేము వెనకాలకి వెళ్ళిపోతున్నాము. అది వేడి నీళ్ళు వేద్దామని. హీట్ వాటర్ అయితే పెడుతున్నాము. మా బాబాయ్ అయితే ఫోటో దిగుతాడు. డెకరేషన్ మొత్తం ఊసిపోతుంది ఇంకా సైడ్. మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చిళ్ళు. మా డాడీను మా మమ్మీ అయితే చేస్తాం.
కేక్ అయితే పెట్టిళ్ళు, అయిపోయింది కేక్ పెట్టుడైతే. మళ్ళీ మా తమ్ముడు అయితే వచ్చిండు. మేము హీట్ వాటర్ ఇప్పుడు వేస్తాం చూడండి, మళ్ళీ అలా పోస్తే ఈసారి అయితే చూడండి హీట్ అయ్యి ఫోటో అయితే వస్తుంది చూడండి. మా అన్న అయితే అందరూ ఫోటో తీద్దాము. మా అన్న మీద మళ్ళీ వాటర్ ప్రాంక్ చేస్తామా లేదా కామెంట్స్ అయితే పెట్టండి. వాటర్ ప్రాంక్ చేసామా లేదా అనేది. వాటర్ ప్రాంక్ చేసామంటే కామెంట్స్లో పెట్టండి, చేద్దాం. అలా ఇప్పుడు హీట్ వాటర్ బాయిలింగ్ వస్తుంది చూడండి. అది వస్తుంది, కొంచెం కొంచెం వస్తుంది, అది వచ్చింది. ఫోటో ఎట్లున్నదో ఫోటో హీటర్ వాటర్ పోసినాక వచ్చింది. అది మీద పడుతుందని వద్దంట అన్నిటలేదు. అది తిప్పితే 2 ఫోటోలు అయితే పెట్టినాము. ఇంకొక ఫోటో ఇది. ఆ కప్పు ఫొటోస్ ఎట్లున్నాయైతే కామెంట్స్లో పెట్టండి. ఫోటో అయితే ఇట్లా తీసినాము. ఆ ఫోటో అయితే టోటల్ చూడండి. లాస్ట్కి అయితే లాస్ట్ వరకు ఎట్లనే చెప్పండి వీడియో. వాటర్ తీసేసినాక ఫోటో చూపిస్తాను. అది నేను చెప్తున్నా.